మిత్రులారా, మీ దేవాదుల ప్రాజెక్టు పూర్తి కావాలన్నా, సిఆర్ గారు నా ముందు ప్రతిపాదించిన పనులను పూర్తి చేయాలన్నా, మీ స్టేషన్ గన్పూర్కి భవిష్యత్తులో నిధులను విడుదల చెయ్యాలన్నా మీరందరూ కలిసికట్టుగా శ్రీహరి గారి నాయకత్వాన్ని బలపరచండి. ఈ స్టేషన్ గన్పూర్ని అభివృద్ధి చేసే బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. ఈనాడు రాష్ట్రం నలుమూలల మీరు చూడండి, కృష్ణానది జలాల గురించి మీరు ఆలోచన చేయండి. గోదావరి మీద కట్టిన ప్రాజెక్టుల గురించి ఒక్కసారి చర్చించండి. 10 సంవత్సరాలు 1,81,000 కోట్ల రూపాయలు చంద్రశేఖరరావు గారు సాగునీటి ప్రాజెక్టుల మీద ఖర్చు పెట్టిండు. అందులో 1,02,000 కోట్ల రూపాయలు ఒక్క కాళేశ్వరం కట్టడానికి వాడి. 1,00,000 కోట్లు పెట్టి కట్టిన కాళేశ్వరం 3 ఏళ్లనే కట్టుడు, 3 ఏళ్లనే కూలుడు జరిగిపోయింది. ఇప్పుడు ఆ కూలిన దాన్ని మొత్తం తీసేయాలంటే మళ్ళా ప్రభుత్వానికి 1,000 కోట్ల రూపాయలు ఖర్చు అయ్యే పరిస్థితి వచ్చింది. ఆయన తీసుకొచ్చి అప్పచెప్పిన దరిద్రం అది కాళేశ్వరం కాదు, అది కూలేశ్వరం అని చెప్పి ఈరోజు నేను మిత్రులకు చెప్పదలుచుకున్నా. ఇవాళ ఆయన గొప్పలు చెప్తున్నాడు, మీరు ప్రాజెక్టులు కట్టినరా, కేసీఆర్ గారు ప్రాజెక్టులు కట్టినరు, రిజర్వాయర్లు కట్టిరని. తాటి చెట్టు అంతా పెరిగిండు కానీ ఆవకాయ అంతా కూడా ఆయన మెదడులో తెలివితేటలు ఉన్నట్టు నాకు అనిపిస్తలేదు. శ్రీరామ్ సాగర్ 100 టీఎంసీల ప్రాజెక్ట్ ఎవరు మీ తాత కట్టిండా? శ్రీశైలం ప్రాజెక్టులో 300 టీఎంసీలు నిల్వ మీ ముత్తాత చేసిండా? నాగార్జున సాగర్లో 200 పైచీలకు టీఎంసీల నీళ్ళ ప్రాజెక్టు ఎవరు కట్టిండ్రా అని నేను హరీష్ రావు గారిని అడగదలుచుకున్నా. జూరాల కావచ్చు, భీమా కావచ్చు, నెట్టంపాడు కావచ్చు, కోయిల్ సాగర్ కావచ్చు, లేకపోతే దేవాదుల కావచ్చు, లేకపోతే ఇందిరా సాగర్, లేకపోతే రాజీవ్ సాగర్ ప్రాజెక్టులను ఆనాడు కాంగ్రెస్ పార్టీ మొదలుపెట్టినవి కాదా? శ్రీపాద ఎల్లంపల్లి మేము కట్టింది కాదా? ఇవాళ మేము కట్టిన ప్రాజెక్టులు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసినాయి. మీరు కట్టిన కాళేశ్వరం కూలినాక తెలంగాణ రాష్ట్రం 1,56,00,000 మెట్రిక్ టన్నుల వడ్లను పండించి ఆ వడ్ల గిట్టుబాటు ధరనే కాదు 500 రూపాయల బోనస్ ఇచ్చి కొనుక్కున్న ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను.